హలో ఆల్! మళ్ళా వచ్చేసా సెర్లాక్ రెసిపీతో. ఈసారి నేను మక్నా ఓట్స్ సెర్లాక్ చేశాను. చాలా బావుంది. సో, నేను ఎలా చేశాననేది మీకు చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక కప్ మక్నా తీసుకున్నా. ప్యాన్‌లో ఒక కప్ మక్నా వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. చేశాక అదొకసారి చెక్ చేసుకోవాలి. మక్నా అనేది క్రష్ అయితే అది మంచిగా డ్రై రోస్ట్ అయినట్టు. అలా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మక్నాలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది వెయిట్ గెయిన్‌కి పనికొస్తుంది పిల్లలకి, బేబీస్‌కి. సో, ఇది నో డౌట్ పిల్లలకనేది పెట్టుకోవచ్చు. అండ్ ఓట్స్‌లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలకి. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. బేబీస్‌కి చాలా బావుంటుంది. అందుకే మక్నా ఓట్స్ కాంబినేషన్‌తో చేశాను. ఓట్స్ అనేది 3/4 కప్ తీసుకోవచ్చు. ఇది కూడా బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేస్తే మంచి అరోమా వస్తుంది. ఈ అరోమా వచ్చినప్పుడు మనం తీసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. సో, ఈ 2 వేసిన తర్వాత ఒక 10 కాజు, బాదం వేసుకొని మంచిగా అది కూడా డ్రై రోస్ట్ పెట్టుకొని అది మాడకుండా చూసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి సరిపడినంత తీసుకొని మంచిగా ఆగి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఒకసారి జల్లించుకోవాలి. ఈ ప్రాసెస్ చేస్తే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. టెక్స్చర్ కూడా మనం పిల్లలకి పెడుతున్నప్పుడు వస్తుంది. సో, అందుకే జల్లించుకోవడం అనేది కంపల్సరీ. అండ్ ఇది బాగా వచ్చిన తర్వాత మనం తీసుకొని ఎయిర్‌టైట్ కంటైనర్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. ఎక్కువ రోజులనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సరే. ఇప్పుడు సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తరువాత లూక్ వార్మ్ అవుతది గదా! అప్పుడు 2 స్పూన్స్ ఈ పౌడర్ వేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిల్లలకి పెట్టడానికి బావుంటుంది. మనకి మంచి టెక్స్చర్ వస్తుంది. అది బాగా బాయిల్ అవుతది. సో, అది మనం వేసింది రైస్ పప్పులు కాబట్టి అది బాయిల్ అవ్వాలి. సో, అందుకే మనం ఒకసారి ఇది ఉడికించుకోవాలి. అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా! ఈ టెక్స్చర్‌లో వచ్చినప్పుడు ఒక చిన్న ఒక స్పూన్ ఘీ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మన పిల్లలకి పెట్టేయడమే.